నమస్తే, వెల్కమ్ టు కిచెన్ మేడి. ఏదైతే రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి భక్తులు తక్కువ ఎక్కువ ఉంది. ఇదే నేపథ్యంలో ఆమదలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ కూన రవికుమార్ కూడా ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. అసలు దర్శనం ఏ విధంగా జరిగింది, స్టేట్ ఫెస్టివల్గా చేసిన తర్వాత 7 రోజుల పాటు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. అసలు అరసవెల్లి రేరెస్ట్ దేవాలయం అని చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉండడం, దాన్ని స్టేట్ ఫెస్టివల్గా చేయడం, ఇంత గ్రాండ్గా ఇప్పుడు ఈ ఉత్సవాలు చేయడం ఎలా అనిపిస్తుంది? ముందుగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ఆదిత్యుడి తాలూకా ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారు, వారి సత్యమణి భువనేశ్వరిదేవి గారు, అలానే యువనాయకుడు లోకేష్ బాబు గారు, వారి సత్యమణి బ్రాహ్మణి గారు అండ్ వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ఆదిత్యుడు ఏదైతే నిత్యం ప్రకాశించేటటువంటి సూర్యనారాయణ స్వామి, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు వారి కుటుంబానికి పూర్తిగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్య ప్రధాని అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ప్రధానంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను ఈరోజు ప్రార్థించాను. ఎందుకంటే ఆరోగ్యం అనేది అందరికీ ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కూడా నడుస్తుంది. ఈరోజు ఒకరు పరిపాలన చేయాలన్నా, ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లేదా ఒక కార్మికుడు పనిచేయాలన్నా ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్య ప్రధాని అయినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి, జిల్లా ప్రధానికానికి అందరికీ ఉండాలి. ఈరోజు ముందుగా మా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు ఎందుకు చెప్పారంటే, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాలని, హిందూ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఇది చాలా గొప్పదైనటువంటి విశేషం. గత ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి కూడా అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి రోజున కూడా ఈ రథసప్తమి మూలంగా 5-7 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రజల్ని భాగస్వామ్యం చేయడం. దీని అంతటికీ కారణం ఏదైతే ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న సమాజం రావాలంటే ఆధ్యాత్మిక విలువలు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక చింతన పెరగాలి, ఆధ్యాత్మిక భావన పెరగాలి. దానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా దీనివల్ల భగవంతుడు పూజించడమే కాదు, విలువలు పెంపొందించాలి. ఆ విలువలు పెంపొందించేటటువంటి దాంట్లో ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. సార్ రైట్, స్టేట్ ఫెస్టివల్గా చేసినప్పటికీ కూడా ఇది ఎక్కడో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్గానే ఇంకా కనిపిస్తున్నటువంటి విమర్శలు కూడా ఒకవైపు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? కొద్దిగా అది అనిపిస్తూ ఉంది, నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఇది ఎందుకో జిల్లా యంత్రాంగం దీన్ని ఇదేమి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అని అంటే ఇదేదో ఒక వ్యక్తిదో, లేదో ఒక కుటుంబానిదో, లేదో అంటే ఒక ప్రాంతానికో లేకపోతే ఒక గ్రామానికో పరిమితమైంది కాదు. ఇది ప్రపంచంలోనే అరసవెల్లి సూర్యనారాయణ ఆదిత్యుడు ఉండేటటువంటి ఏకైక దేవాలయం ఈ ప్రపంచంలోనే ఇది ఒకటే ఉంది. కాబట్టి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అర్థం వేరు, ఈ క్షేత్రానికి ఉండేటటువంటి పరమార్థం వేరు, ఈ క్షేత్రానికి ఉండేటటువంటి వైభవం వేరు. కానీ ఇటువంటి దాంట్లో ఇటువంటి చిన్న లోపాల వలన ఏంటంటే అది మసకబారే విధంగా ఉంటుంది. దేవుణ్ణి మసకబారించేటటువంటి శక్తి ఎవరికి లేదు, కానీ కార్యక్రమాలను మసకబారించేటటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు. ఎందుకో జిల్లా యంత్రాంగం కూడా ఇది మిస్ అయ్యారనేటటువంటిది అయితే నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇది పూర్తి స్థాయిలో అంతగా చేయలేకపోయారు. చెప్పినటువంటి స్థాయిలో అమలు జరిగేటటువంటి దాంట్లో అనేక లోపాలు కనబడతా ఉన్నాయి. బట్ ఇది జిల్లా యంత్రాంగం దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ సెక్రటరీ గారు కానీ లేదా దీనికి సంబంధించినటువంటి శాఖలు కానీ తప్పనిసరిగా దీన్ని పర్యవేక్షణ చేయాలి. ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహించేటప్పుడు దానికి ఏ రకమైన ప్రోటోకాల్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి పరిధిని ఉండాలి, ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా నియమించి రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందనేది ఇటు నా భావన. ఇది కొద్ది లోపాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా ఎవరు కూడా శోభాయాత్ర కానివ్వండి లేదా 7 రోజుల కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ కనిపించింది. అసలు ఏమంటారు అంటే ఇది ఒకటి వారికి ఉండేటటువంటి వ్యక్తిగత బిజీ కావచ్చు, లేకపోతే మీరు అనేటట్టుగా ఇదేదో ఒక గ్రామానికి పరిమితం అయ్యో, లేకపోతే ఇది ఒక వీధికి పరిమితం అయ్యో కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆ కార్యక్రమంలో మనం ఎందుకులే పార్టిసిపేట్ చేయాలనే ఒక భావన కూడా కలిగి ఉండొచ్చేమని నేను అనుకుంటా ఉన్నాను. ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి అందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఆ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పాటించాలి. జిల్లా యంత్రాంగం అది కరెక్ట్గా చూసుకోవాలి. కలెక్టర్ గారు అవన్నీ కూడా పాటించాలి. అది లేకుండా ఇదేదో ఒక కొంతమంది వ్యక్తుల చుట్టూనో లేకపోతే ఒక ప్రాంతం చుట్టూనో అనేటటువంటిది సరైన విధానం కాదు. దీనిలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని మీ మీడియా ద్వారానే మేము తెలుసుకుంటున్నాం. ఆ లోపాలని తప్పనిసరిగా మీ మీడియా ద్వారా ఏదైతే వస్తుందో అది జిల్లా యంత్రాంగం గమనిస్తుందని భావిస్తున్నాను. తప్పనిసరిగా భవిష్యత్తులోనైనా ఇటువంటి పొరపాట్లు జరగకుండా, ఇటువంటి లోటుపాట్లు జరగకుండా, ఇటువంటి లోపాలు లేకుండా దానిని జరిపించాలని చెప్పి నేను జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను. సార్, ఇంకొక వైపు చూస్తే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనేసరికి ఒక పిలిగ్రమ్ హబ్, డివోషనల్ హబ్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటిది చాలా దేవాలయాలు ఉన్నాయి. అటు శ్రీముఖలింగం కానివ్వండి, శ్రీకూర్మం కానివ్వండి, ఇలా చాలా హిస్టారికల్ దేవాలయాలన్నీ ఉన్నాయి. సో వాటి మీద కూడా స్పెషల్గా దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉందా కూటమి ప్రభుత్వం? తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రకటించి అమలు చేస్తున్నారు. ఎందుకు చేయాల్సిన పరిస్థితులు అంటే ఆధ్యాత్మిక, ఇందాకే చెప్పాను నేను, ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక చింతన, హిందూ సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం ఇవన్నీ కూడా ప్రభుత్వాల బాధ్యత. ఒక హిందూ ఇదనే కాదు, ఇక్కడ అన్ని మతాల తాలూకా సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. హిందూ సాంప్రదాయాలు కూడా కొనసాగించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన మంచిదే, కానీ అమలు చేసేటటువంటి ప్రక్రియలో కింద స్థాయిలో ఎక్కడైనా ఉంటే లోపాలన్నీ కూడా సరి చేసుకోవడం అవసరం ఉంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి కేవలం అరసవెల్లే కాదు, అరసవెల్లి అనేసరికి ఒక స్టేట్ ఫెస్టివల్ అయినా సరే ఎక్కడో ఇంకా సమన్వయ లోపం వలన ఇది ఒక లోకల్ ఫెస్టివల్ అనేటటువంటి ఫీలింగ్ ఉంది. ఫ్యూచర్లో దాన్ని కూడా రెక్టిఫై చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.